ఓకే. అన్న రాజేష్ అన్న నమస్తే. అన్న నీవు మాట్లాడిన వీడియోలు మేము ప్రతి వీడియో కూడా వింటాను నేను. ఎందుకంటే ఎప్పుడో నువ్వు ఫస్ట్ గుండా నువ్వు కువైట్ వచ్చినప్పుడు కువైట్‌కి రప్పించాలి మహాసేన రాజేష్‌నని నా కష్టాన్ని కూడా ఖర్చుపెట్టి నేను కువైట్ రావడానికి నేనెంతో కష్టపడ్డాను. అలాగే నిన్ను మంచి రూమ్ తీయాలి నీకని మంచి రూమ్ కూడా నీకు తీసాం. మా అన్నకు మంచి ఉంగరం చేయించాలని మంచి ఉంగరం పెట్టాం. మా అన్న మంచి డ్రెస్ ఏసుకోవాలని మంచి డ్రెస్ కొనిచ్చాము. అన్నా, ఏ కష్టాన్ని బట్టి నువ్వు ఇలాగ ఎదిగావో ఒకసారి ఆలోచించన్నా. ఈరోజు దశంభాగాల గురించి గాని, ఈట్లి గురించి గాని మాట్లాడుతూ ఉన్నావు. దయచేసి ఆలోచించు ఒకసారి. ఎవరు కూడా ఎవరిని దండుకోవటం లేదు. ఆ రోజు నువ్వు నన్ను దండుకోలేదు. ఎందుకంటే నీ మాటలు నన్ను ఆకట్టాయి. ఎందుకంటే నేను కులం చూడను, మతం చూడను, వర్గం చూడను. ఎక్కడ బాధ, ఇబ్బందొచ్చినప్పటికి కూడా నేను ఎంటర్ అవుతాను. దాని మీద ప్రశ్నిస్తానన్నావు. హ్యాట్స్ ఆఫ్. చాలా సంతోషం. దానికి మేము ఆసక్తులవ్వము. నీ మాటలు వినాలి ఈ కువైట్ దేశంలో ఉన్న వారందరూ కూడాని నిన్ను కువైట్‌కి రప్పించాం. అలాగే క్రైస్తవుల మీద పోరాడావు, హిందువుల మీద మాట్లాడావు. మేమెక్కడ కూడా నిన్ను తప్పని మేము ఎప్పుడు కూడా ఇప్పటి వరకు మాట్లాడలేదు. కానీ నీవు మాట్లాడింది ఒక్కసారి ఒకటి మాట్లాడుతుంటే రెండోసారి ఇంకోలా మాట్లాడుతున్నావు. ఈ సంఘ కాపరుల గురించి మాట్లాడావు. ఈ సంఘ కాపరుల గురించి మాట్లాడినప్పుడు చాలా వల్గర్‌గా మాట్లాడిన మాటలు మమ్మల్ని ఇబ్బంది పెట్టాయి, బాధ పెట్టాయి. ఎందుకంటే ఎవరు కూడా అది హత్య అని గాని, లేకపోతే యాక్సిడెంట్ గాని అనటానికి మనం సరిపోము. అది గుర్తిస్తారు పోలీసులు. కానీ నువ్వు ముందే అది హత్య కాదు, యాక్సిడెంట్ అని నువ్వే ముందే చెప్పేస్తున్నావు. అంటే ఎవరి వాదన వాళ్ళు వినిపిస్తూ ఉంటారు. కాదనేవారుంటారు. ఉన్నది అనేవారుంటారు. దాన్ని బయటికి తీసుకురావాల్సిన వారు పోలీసు వారు. వాళ్ళు తీసుకొస్తారు. కానీ నువ్వు ఇంతలోనే ఎంటర్ అవ్వి నీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడావు. అదయిపోయింది. పాస్టర్‌లను కూడా చాలామంది వాళ్ళు కష్టాన్ని ఎందుకంటే వాళ్ళు ఈ యొక్క ఎవరైతే సేవకులుగా ఉన్నవారు ఆ యొక్క సంఘ వారి మీద ఆధారపడి ఉంటారు. ఎందుకంటే దాన్ని పోషించవలసిన బాధ్యత సంఘస్థులది. ఆ సేవకుడిని పోషించవలసిన బాధ్యత సంఘస్థులది. అందుకు కాబట్టి వాళ్ళందరినీ కూడా నువ్వు అలా మాట్లాడుతూ ఉన్నావంటే, ఒకనాడు నీవు కూడా అలాగే ఉన్న వ్యక్తివే. ఒక్కసారి ఆలోచించు. ఆలోచించు. ఈరోజు ఏదో పార్టీకి నువ్వు చెందినవాడిగా ఆ పార్టీని నేను మెప్పు పొందించాలని అనుకుంటున్నావేమో సుమా! కానీ ఆ పార్టీలో ఉన్న పెద్దలు కూడా ఆలోచించండి. ఇది ఆయన వల్ల మీకు ఇబ్బందే తప్ప మేలు కాదన్న విషయాన్ని గుర్తించండి. ఎందుకంటే ఆయన మాట్లాడే మాట క్రైస్తవులందరినీ కూడా ఇబ్బంది పెట్టే మాటలుగా మాట్లాడుతున్నాడు. అది గమనించాలని మనస్ఫూర్తిగా మీకు తెలియపరుస్తున్నాను నాయకులకు. ఎందుకంటే ఈ భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా వారి మతాలను ప్రకటించుకునే స్వేచ్ఛ హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. కానీ వేరే మతాలను విమర్శించే హక్కు ఎవరికీ లేదు ఈ భారతదేశంలో. అది రాజ్యాంగం ఇచ్చిన హక్కు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అది క్రైస్తవైనా, హిందువైనా, ముస్లిం అయినా, బౌద్ధయినా ఎవరైనప్పటికీ కూడా నీ మతాన్ని ఎదర వాళ్ళకి ఇబ్బంది లేకుండా నువ్వు ప్రకటన చేసుకో. కానీ ఎదట వ్యక్తికి ఇబ్బంది పెట్టే పనులు నువ్వు చేయకూడదనేది మన రాజ్యాంగం మనకిచ్చిన హక్కు. అది కాబట్టి మరి ఈరోజు